సరస్వతి భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పవర్ ప్లాంట్స్ కి కేటాయించిన కొన్ని భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. ఇందుకే ఏపీ సర్కార్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? లెట్స్ వాచ్. పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ ప్లాంట్ కు కేటాయించిన 24.84 ఎకరాల అసైన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసింది ప్రభుత్వం. చెన్నైపాలెం, వేమవరం, పిన్నెల్లి, తంగెడ గ్రామాల్లో మొత్తం 1250 ఎకరాలను రైతుల నుంచి కొనుగోలు చేసింది సరస్వతి పవర్ ప్లాంట్ యాజమాన్యం. అయితే అప్పటి నుంచి ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. దీనిపై స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇవే భూముల్లో అటవీ శాఖకు సంబంధించిన ల్యాండ్స్ కూడా ఉన్నాయన్న వాదనలు తెరపైకొచ్చాయి. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతంలో పర్యటించారు. ఆయన ఆదేశాలతో అధికారులు ఈ భూములపై సర్వే చేశారు. అయితే అటవీ భూములు ఉన్నట్లు తేలలేదు, కానీ అసైన్ ల్యాండ్స్ ఉన్నట్లు బయటపడింది. వేమవరం, పిన్నెల్లి గ్రామాల్లో 24.84 ఎకరాల అసైన్ ల్యాండ్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఈ భూముల రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చారు. వెంటనే కలెక్టర్ స్పందించి రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేయడం, వెనువెంటనే ఆదేశాల అమలు కూడా జరిగిపోయింది.